రాగి అటుకుల ఉప్మా. మామూలుగా మనకి బయట మనం సూపర్ మార్కెట్స్లో చూస్తే రాగి ఫ్లేక్స్ అని దొరుకుతాయి, అవునా? సో ఇవి రాగి ఫ్లేక్స్ అంటే యాక్చువల్గా పిల్లలకు కూడా చాలా మంచిది రాగి ఫ్లేక్స్. మామూలుగా అటుకుల పోహ మామూలుగా అటుకులతో చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో రాగి ఫ్లేక్స్తో నేను ట్రై చేశాను, చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆల్సో. సో పొద్దున్నే చక్కగా మనకు బ్రేక్ఫాస్ట్కి మనం ఎప్పుడు హెల్తీగా చూస్ చేయాలి కాబట్టి తప్పకుండా అందరూ ఇది నేర్చుకోండి అండ్ ట్రై చేయండి. మీరు బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ రాగి ఫ్లేక్స్ ఇంటికి తెచ్చుకోండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా కాస్త నూనె. నేను ఈ మధ్యకాలం సాధారణంగా రాగి జావ తాగుతూ ఉంటాను. లైక్ వారానికి ఒక 2-3 సార్లు మేము రాగి జావ తాగుతాం. రాగి జావ అంటే ఏంటంటే మామూలుగా అన్నీ మిక్స్ చేసి చేసుకున్నాను నేను. అంటే జొన్నలు, రాగులు, జీడిపప్పు, బాదాము, జొన్నలు, గోధుమలు, ఇంక ఇట్లా కొంచెం ఇలాచి ఇవన్నీ వేసినటువంటి ఒక పొడి సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేకపోతే పురుగు పడుతుంది మళ్ళీ. సో అదే ఆల్మోస్ట్ లైక్ వెన్నెవర్ ఈ ఇడ్లీలు, దోశలు ఇలా ఉన్నప్పుడు అవి, లేదు అంటే మాత్రం స్టాండర్డ్గా రాగి జావా. కానీ తాగినప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్తో చాలా ఆకలేస్తుంది తెలుసా. తొందరగా అరిగిపోతుంది రాగి జావా. ఈవెన్ పిల్లలకు కూడా అందుకే రాగితో మొదలు పెట్టమంటారు కదా, వాళ్ళ సాలిడ్ ఫుడ్స్ చాలా ఫాస్ట్గా అరిగిపోతుంది. చాలామంది అనుకుంటారు రాగి తొందరగా అరగదేమో అని. చాలా ఫాస్ట్గా అరుగుతుంది రాగి అండ్ ఎక్కడా కూడా ఇబ్బంది చెయ్యదు మన స్టమక్కి. హ్యాపీగా స్మూత్గా ఉంటుంది. సో రాగి ఫ్లేక్స్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట, చాలా మంచిది. సో ముందుగా ఆవాలతో మొదలు పెడదాం. ఆవాలు కాస్త వేగిన తర్వాత ఆవాలు కాస్త వేగాక మినప్పప్పు. సో పోపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నాకు ఇష్టమే అండి పోపులు ఎక్కువ ఉంటే, బట్ కొంతమందికి నచ్చదు. అదే చెప్పాను కదా అడ్జస్ట్మెంట్. మళ్ళీ మా ఆయనకు ఎక్కువ పోపు ఉంటే ఇష్టం ఉండదు. సో దాన్ని బట్టి నేను ఏం చేయాలి, నేను పోపు తక్కువగా వేయాలి. ఐ హ్యావ్ టు కాంప్రమైజ్. కొన్ని ఆయనకు నాకు నచ్చచ్చు, ఆయనకు నచ్చకపోవచ్చు. హీ హ్యాస్ టు కాంప్రమైజ్. అది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలోనే కాదు, అత్తా కోడలు ముఖ్యంగా. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు ఏ గొడవ పడినా మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే కదా. బట్ అత్తా కోడళ్ళు, తోడి కోడళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రం వాళ్ళు గొడవ పడ్డారంటే అది ఇంకా అసలు దాన్ని పెద్ద రేంజ్కి తీసుకెళ్ళడమే. సో ఎప్పుడు కూడా తుదిలోనే దాన్ని కట్ చేయాలంటాం కదా, స్టార్టింగ్లోనే దాన్ని కట్ చేసేస్తే తీవ్రంగా ఉండదు సిచ్యువేషన్లు. అదనమాట కథ. ఓకే, సో గొడవలు పక్కన పెట్టుకొని వంటలోకి వచ్చేద్దాం ఇప్పుడు. సో మినప్పప్పు లైట్గా వేగింది. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత శనగపప్పు, దెన్ పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. స్మెల్ మాత్రం అల్లం ముక్కలు వేస్తే ఎంతైనా కూడా స్మెల్ వేరండి. మనం వడల్లో వేసుకున్నా, ఉప్మాలో వేసుకున్నా, ఇలా పోహాలో చేసుకున్నా, ఏదైనా అసలు అల్లం ముక్కలు వేసుకున్నామంటే దాని ఫ్లేవరే వేరు. సో ఒకసారి ఇది బాగా వేయించేసుకోవాలి. మీకు రాగి ఫ్లేక్స్ పిల్లలకి మంచిది. అండ్ రాగికి సంబంధించి ఇటువంటి బార్లీకి సంబంధించి మీకు మార్కెట్లో ఏవో ఉంటాయి కిడ్స్ ఫ్రెండ్లీవి, అవి కూడా బాగుంటుంది టేస్ట్. అంటే పిల్లలకు బాగుంటుంది, 6 months పిల్లల నుంచి కూడా ఉంటుంది. అదర్వైజ్ రాగులు తీసుకొని చక్కగా రాగి పిండి ప్రిపరేషన్ చూసుకోండి, యూట్యూబ్లో ఉంటుంది. సో ఆ విధంగా ఏదో ప్రాసెస్ ఉంటుందని వైట్ క్లాత్లో పెట్టి దాన్ని ఆరబెట్టి అలాగైనా కూడా మనకు స్వచ్ఛంగా ఇంట్లోనే మనం రాగి పిండి తయారు చేసుకోవచ్చు. రాగికి మంచి కాల్షియం కంటెంట్ అండ్ మంచి గుడ్ ఎనర్జీ గివర్. అది ఎనర్జీ కూడా చాలా బాగా ఇస్తుంది మనకి, కానీ ఫాస్ట్గా అరిగిపోతుంది. నాకు తెలిసి అయితే ఫాస్ట్గా అరిగిపోతుంది. ఓకే, సో ఆ తర్వాత కాస్త ఉప్పు, దెన్ కాస్త పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి మాకు వద్దు అనుకుంటే కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది యాడ్ ఆన్ టేస్ట్. బాగుంటుంది. దీంట్లో ముఖ్యంగా పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత రాగి ఫ్లేక్స్ వేసుకోవాలి. 1 కప్ తీసుకున్నా నేను. అండ్ ఇది రాగి ఫ్లేక్స్ చాలా పల్చగా ఉన్నాయి కాబట్టి ఉడికే టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది.
సో దీంట్లో కొన్ని నీళ్లు పోసుకుందాం. మరి ఎక్కువ కాదు, అంటే రవ్వలాగా మన బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా లాగా నీళ్లు పోయినక్కర్లేదు, కొంచెం తక్కువ. తడిపేదాకా అంటాం కదా, ఆ లెవెల్ దాకా. సేమియా చేసుకుంటాం కదా, అంత నీళ్లు సరిపోతాయి, లేకపోతే మరి గుజ్జుగుజ్జుగా అయిపోతుంది. సో అన్నీ వేసేసుకున్నాము, లాస్ట్ కొత్తిమీర కరివేపాకు మాత్రమే ఉంది. మూత పెట్టేద్దాం. సో రాగి ఫ్లేక్స్తో నేను ట్రై చేశాను, నాకు చాలా నచ్చింది కాబట్టి నేను మీకు పరిచయం చేస్తున్నాను. సో మీరు కూడా అది ఎలా తయారు చేయాలో మీ ఇంట్లో నెక్స్ట్ అదే చేద్దాము అనే ప్రాసెస్లో ఉంటే తొందరగా మీ ఆయన్నో మీ బాబునో ఎవరైనా బయటికి పంపించి రాగి ఫ్లేక్స్ తెప్పించుకోండి. మనం తయారు చేసుకుంటున్నాము రాగి పోహా, రాగి ఫ్లేక్స్ పోహా. అయిపోయింది. అండ్ ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసే ముందు ఒకసారి కొత్తిమీర అలాగే కరివేపాకు, సో ఫ్రెష్గా అలా వేసేసుకొని ఎస్, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రాగి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకున్నాము. అండ్ చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. అండ్ రాగి ఫ్లేక్స్ కాబట్టి చాలా తక్కువ టైం పట్టింది ఉడకడానికి. అండ్ అటుకులు, ఎస్, సో అటుకులు చాలా తక్కువ టైం తీసుకుంటాయి అండ్ ఇట్ ఈస్ టేస్టీ ఆల్సో. మీరు ట్రై చేస్తారు కదా. ఎస్, సో రాగి అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూసేస్తారా? రాగి అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి అటుకులు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. రాగి అటుకుల ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, అల్లం ముక్కలు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీంట్లో కాస్త ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, రాగి అటుకులు వేసి కొంచెం నీళ్లు పోసి కలుపుకొని కాస్త మగ్గించాలి. చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి అటుకుల ఉప్మా రెడీ.